హలో గైస్, నేను మీ బైరీ రోహిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరీ బ్రోస్ వ్లాగ్స్. సో గైస్, మేమైతే ఈరోజు Q&A అయితే చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మేము వచ్చేసి అయితే మీకైతే కొన్ని క్లారిఫికేషన్స్ అయితే చేయబోతున్నాము మన ఛానల్ మీద. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనకు కొన్ని కామెంట్స్, టాప్ 5 కామెంట్స్ అయితే నేనైతే పిక్ చేశాను గైస్. ఆ ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిదంటే గైస్, అలా వచ్చేసి ప్రాంక్ వీడియోస్ చేయండి. అసలు ఎందుకు అంత ఉన్నదో మీకు ఉన్నదో అర్థమవుతలేదు. ప్రాంక్ వీడియోస్ చేయండి అని చాలా వరకు అయితే కామెంట్స్ అయితే చూసాను. నేనైతే ఏ వీడియో పెట్టినా దాని కింద వచ్చేసి ప్రాంక్ వీడియో. నేను ఆ వీడియో వచ్చేసి ఎప్పుడు అంటే 17th నాడు, ఈ జూలై 17th నాడు అన్నా, లేకపోతే ఆగస్ట్లో అన్నా, జూలై 20 అన్న, జూలై 17th అన్న, జూలై 20 అన్న, ఆగస్ట్ అన్న, ఖచ్చితంగా ఈ 3 days నాడైతే మేమైతే వీడియోని అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం గైస్. సో దీని మీద మీకైతే ఒక క్లారిఫికేషన్ అయితే రావచ్చు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే క్యాంపింగ్ వీడియో. ఈ కామెంట్ కూడా అవుతున్నది గైస్. నేను ప్రతి ఒక్క కామెంట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద వేస్తాను, మీరు చూడండి. నా సెకండ్ కామెంట్ వచ్చేసి క్యాంపింగ్ వీడియో తీయాలంటే ఖచ్చితంగా 3 days అయితే టైం అయితే కావాలి గైస్. ఖచ్చితంగా 3 days టైం కావాలి. ఎందుకంటే 2 days క్యాంపింగ్ అయితే వీడియో అనేది, ఇంకో 1 day మొత్తం అన్నలకి వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. ఆ రోజు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో క్యాంపింగ్ వీడియో మీద కూడా మీకు కొంచెం క్లారిఫికేషన్ అయితే రావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ క్వశ్చన్. మనం వచ్చేసి ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎప్పుడు వచ్చేసి అంటే మనకు వచ్చేసి 200 subscribers కంప్లీట్ అయితే కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. దాని ఛానల్ పేరు వచ్చేసి బైరీ బ్రోస్ ఫ్యామిలీ అన్న, లేకపోతే ఫన్ అన్న, ఈ 2 నేమ్లు అయితే మన ఛానల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకో విషయం guys, మనం వచ్చేసి 200 దగ్గర ఉన్నాం. ఇంకొక 5 or 4 subscribers అయితే మనకైతే కావాలి ఇప్పుడు. సో మీరు తొందరగా అయితే కంప్లీట్ అయింది guys. తొందరగా ఇంకా కంప్లీట్ చేశారంటే మనకు వచ్చేసి కొత్త ఛానల్ అనేది క్రియేట్ అయితే పోతుంది అనమాట. ఆ ఛానల్లో వచ్చేసి ఏం వీడియోస్ అప్లోడ్ చేస్తారు అని మీరు అడగచ్చు. ఆ క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. ఆ ఛానల్లో వచ్చేసి మేము మీకు చెప్పాం, అది వీడియో అప్లోడ్ అయినాక మీరైతే చూడండి. మనకు ఇప్పుడు 4th క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే, మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. చాలా మంది ఎవరికి తెలియదు. సో గైస్, అది వచ్చేసి ఇక్కడ లింక్ అయితే చేస్తాము, ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మళ్ళీ అట్నే స్క్రీన్ మీద కూడా ఒకసారి ప్రొఫైల్ వేస్తాను, చూడండి. మీరు వెళ్ళి ఫాలో కొట్టండి. సో 4th క్వశ్చన్ అండ్ 3rd క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ మీకు క్లారిఫికేషన్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ గైస్, మేము వచ్చేసి ఎక్కువ బాధపడేది దేని గురించి అంటే ఈ క్వశ్చన్ గురించలే. ఇది వచ్చేసి మా షార్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అవన్నీ వైరల్ అయితే అవుతలేవు. ఎందుకు అవుతలేవు అంటే అది మీ వల్లనే. మీరు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ కొడతలేరు. మీకు ఎటువంటి వీడియోలు కావాలనో మీరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము అటువంటి వీడియోస్ తీస్తాం. ఇప్పుడు ప్రాంక్ వీడియో అన్నారు, ప్రాంక్ వీడియో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసాం. క్యాంపింగ్ వీడియో అన్నారు, దానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసాం. మంత్లో ఒక ఆగస్ట్ అనే మంత్లో ఫిక్స్ చేసినాం. అట్లా కామెంట్ చేశారనే ఖచ్చితంగా వీడియో అనేది తీస్తాం. తీయంది అయితే ఏం చేయలేం, కొంచెం లేట్ అయితే కానీ ఖచ్చితంగా వీడియో అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుంది. సో క్లారిఫికేషన్, ఐ హోప్ మీ అందరికైతే ప్రతి ఒక్క క్వశ్చన్ మీద క్లారిఫికేషన్ అయితే రావచ్చు. సో ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.